హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. ఆడపిల్లకు చెట్టు, పుట్టిన ఆడపిల్లను ఎదిగే మొక్కను వాళ్ళు ఒకేలాగా సంరక్షిస్తుంటారు. ఊరంతా ఈ నియమాన్ని బాధ్యతగా పంచుకొని నడుపుతుంటారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి గర్భంలోనే విచ్ఛిన్నం చేస్తున్న మనుషులున్న ఈ కాలంలో ఇలాంటి సాంప్రదాయం ఉండడం చాలా గొప్పదిగా అనిపించింది. యూట్యూబ్లో పిప్లాంత్రి అనే ఒక షార్ట్ ఫిల్మ్ అనుకోకుండా చూసినా దీని గురించి గూగుల్ చేస్తే చాలా మంచి విషయాలు తెలిసినాయి. बेटा जब छोरियां पैदा होवे ना तो हम घने पेड़ लगाते हैं क्योंकि पेड़ों की छांव और बेटियों से लगाव यही पिपलांतरी की पहचान है. వెంటనే ఓ వీడియో చేస్తే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అనిపించింది. కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎడారి రాష్ట్రంగా పిలిచే రాజస్థాన్లో రాజ్సమంద్ జిల్లాలో పిప్లాంత్రి అనే గ్రామం ఉంది. ఇక్కడ ఆడపిల్లలు పుట్టగానే ఆమె పేరు మీద 111 మొక్కలు నాటుతారు. శ్యామ్ సుందర్ పాలివాల్ ఆ ఊరికి 2005లో గ్రామాధికారి. ఆయన గ్రామాధికారిగా ఎన్నికయ్యే నాటికి ఆ ప్రాంతమంతా పాలరాతి కోసం తవ్వకాలు జరుగుతూ చుట్టుపక్కల ప్రాంతమంతా పచ్చదనం లేక ఎడారిని తలపించేలా ఉండేదన్నట్టు. చాలా ప్రాంతాల్లో లాగే అమ్మాయిలను అక్కడ ఒక ఆర్థిక భారంగా చూస్తూ వారిని తక్కువ చూసేవాళ్ళు. అయితే ఒక దుర్దినాన శ్యామ్ సుందర్ పాలివాల్ 17 ఏళ్ల కూతురు కిరణ్ 2007లో డీహైడ్రేషన్తో మరణించింది. గుండెలు పగిలే బాధ ఉన్నప్పటికీ ఆమె జ్ఞాపకార్థం ఆ కుటుంబం ఆ గ్రామం మొదట్లో ఒక చెట్టుని నాటారు. పిప్లాంత్రి నాయకుడిగా ఈ చెట్టు నాటే కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ఆయనకు అనిపించింది. ఇదే సాంప్రదాయం ఆ ఊరిలో ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ఆ ఊళ్ళో ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి ఆడపిల్లకు గుర్తుగా గ్రామస్తులు 111 చెట్లను నాటుతారు. ఒక అమ్మాయి పేరు మీద చెట్టు నాటినప్పుడు ఊరంతా ప్రతి అమ్మాయి పేరు మీద ఎందుకు ఇదే పని చేయకూడదు అని పాలివాల్ అనుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉసిరి, మామిడి, గంధం, రావి, వెదురు లాంటి రకరకాలతో కూడిన 3,50,000 చెట్లున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా 1000 హెక్టార్ల స్థలం విస్తారంగా ఉండేది. పాలివాల్కి వచ్చిన ఈ చిన్న ఆలోచన ఒక పెద్ద పర్యావరణ స్త్రీవాద ఉద్యమంగా మార్చింది. చెట్లు నాటడంతో పాటు ఆడపిల్లల తండ్రులందరూ తమ పిల్లలు స్కూల్ చదువు పూర్తి చేసుకునే వరకు 18 సంవత్సరాల లోపు వివాహం చెయ్యము అని అఫిడవిట్ పై కూడా సంతకం చేస్తారట. ఆడపిల్ల భారం అని తల్లిదండ్రులకు అనిపించకుండా ప్రతి అమ్మాయికి 31,000 రూపాయలతో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కూడా వేసి అది ఆమె 18 సంవత్సరాలు నిండేసరికి వాడుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. ఆ డబ్బును ఆమె చదువుకు గాని పెళ్లికి గాని వినియోగిస్తారు. ఊళ్ళో అమ్మాయిలు పుట్టిన ప్రతిసారి గ్రామస్తులు 111 చెట్లను నాటడంతో పాటు ప్రతి సంవత్సరం ఆగస్టులో క్రితం సంవత్సరం పుట్టిన పిల్లలందరి కోసం ఒక ప్రత్యేక చెట్లు నాటే ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారట. 5,500 మంది జనాభా ఉండే ఈ గ్రామంలో సుమారు ఏటా 60 మంది అమ్మాయిలు పుడతారని పాలివాల్ చెప్పారు. అమ్మాయిలు పెరిగి పెద్దయ్యాక వారి పేర్ల మీద నాటిన చెట్లను వాళ్ళు సోదరుల్లాగా భావించి రాఖీ కడతారట. మరోవైపు గ్రామాధికారులు ఇతర అధికారులు తమ పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ఒక రావి చెట్టు దగ్గర ప్రమాణం చేస్తారట. చెట్లను నాటాలంటే మంచి నేల, నీరు ఉండాలి. అలా ఉంటే పక్షులు వస్తాయి, పచ్చదనం వలన వర్షాలు కురుస్తాయి. ఎవరైనా మరణించినప్పుడు కూడా ఈ గ్రామంలో 11 చెట్లు నాటుతారట. ఆ గ్రామంలో పుట్టినరోజులు కూడా చెట్ల మధ్య జరుపుకుంటారట. ఎక్కడైతే గనుల కోసం భూమిని, కొండలను తవ్వడం మొదలు పెట్టారో అక్కడ వినాశనం జరిగింది. ఈ పరిస్థితిని మార్చడానికే పిప్లాంత్రి ఊరంతా పనిచేస్తున్నారని పాలివాల్ చెప్పారు. ప్లాంటేషన్ కోసం 13 కిలోమీటర్ల పైప్ లైన్ని నీటిపారుదలగా వేసుకున్నారు. ఆడపిల్లని, చెట్లని కాపాడే ఈ ఆలోచన ఈ ఊరికే పరిమితం కాకుండా ప్రతి ఊళ్ళో ప్రతి మనిషి అనుకుంటే బాగుంటుంది కదా. ఇది పిప్లాంత్రి గురించి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.